ఇంకొక మత విధానాలను కించపరచండి అని లేదు. ఈయనకెందుకమ్మా? ఆయన చెప్తాడు, ఆయన ఫోన్ లో మొత్తం కూడా ప్రతి ఒక్కటి కూడా గొర్రె గొర్రె అని చెప్పేసి నేను ఫీల్ చేసుకుంటా అని చెప్పేసి కెమెరా ముందు చెప్పడం. వేరే ఇప్పుడు ఈ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడు క్షమించడమ్మా, మత మార్పిడి చేసుకున్నారు, వాళ్ళు మన ప్రసాదాలు తిన్నారు, అది వాళ్ళ గురించి అంత నెగిటివ్ చెప్పి 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 ఈ రోజు రాజమండ్రిలో ఆయన మీద కంప్లైంట్ వరకు వెళ్ళింది. నేను అదే చెప్తున్నానమ్మా, స్వార్థపూరితంగా 10 మందికి తెలియాలని, 10 మంది మన గురించి మాట్లాడుకోవాలని చేసే నీచపు ఆలోచనలు ఇవి. అమ్మ నేను ఒక మాట చెప్తున్నా మీకే, నాకు అత్యంత ప్రాణప్రదమైన స్నేహితులు ఉన్నారు. రూపా క్రిస్టియన్, ఫాతిమా ముస్లిం, నేను బ్రాహ్మణ్. మేము ముగ్గురం కలిసి చదువుకునే రోజుల నుంచి ఈ రోజు వరకు స్నేహితులం. ఈ రోజు వరకు నమ్ముతావా నమ్మవో నాకు అనవసరం, నువ్వు నమ్మితే ఏంటి నమ్మబోతే ఏంటి. నేను మా రూపా ఇంట్లో చక్కగా వస్త్రం కట్టుకుని మరీ వెళ్ళి భోజనం చేశా. క్రిస్టియన్ అయితే ఏంటి, నేను ఎలా ఉండాలో తెలుసు. ఎవడికి ఇచ్చారు ఎవడికి అధికారం లేదు. నువ్వు ఎలా అంటావు పరాయి మతస్థుల్ని గొర్రెలు అని? పరాయి మతస్థుల్ని వాళ్ళు వీళ్ళని అనడానికి నీకెవడిచ్చాడు అధికారం? తప్పు కదా. మరి మరి క్రిస్టియానిటీ వాళ్లే తింటున్నారా గొర్రెల్ని మేకల్ని? మరి మీరు చస్తున్నారుగా, మీరు తింటున్నారుగా, వాళ్లే కాదుగా. ఇప్పుడు గొర్రెలు ఎవరయ్యారు? మనలో మనకే సరైన ఐకమత్యం ఉండి చావలేదు, మనం ఇంకొకళ్ళ గురించి మాట్లాడటం ఎంత తప్పయ్యా.